గురించి మీ తెలంగాణలో ఏమనుకుంటున్నారు మీ సైడ్? మా జగన్ గారి గురించి తెలంగాణలో జగన్ రావాలని కోరుకుంటున్నారు. జగన్ వస్తేనే ఇక్కడ నడిచే పరిపాలన అక్కడ కూడా నడవాలని, ఇక్కడ కంటే అభిమానులు అక్కడ ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. తెలంగాణలో జగన్ గారు అడుగుపెట్టి పార్టీ పెడుతుందంటే అన్ని పార్టీలు పోతాయి. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మిగిలిద్ది. అక్కడే అభిమానులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ మీద. ఇక్కడ నమ్మినా నమ్మకపోయినా అక్కడ నమ్ముతారు జగన్ గారిని. ఆ నమ్మకం మాకుంది. మేము ఫస్ట్ నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నాం. ఇక్కడ ఓడిపోయాడు, ఇక్కడే పార్టీ లేదు అయిపోయిందని చంద్రబాబు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. వాళ్ళు చెప్పే మాత్రం అబద్ధం. ఇప్పుడు ఏ పల్లెటూరు గ్రామానికి పోండి ఇటు ప్రతి ఒక్కరు జగన్కి ఓటేసిన వాళ్ళే. ఓడిపోయింది అనేది మటుకి అది భగవంతుడే, అది ఎవరు ఏం చేసేది లేదు. దాన్ని ఓటు మటుకి జగన్ గారికి వేశారు జనం. ఓడిపోయింది అనేది గెలిచింది అనేది మరి విఎంలు అంటున్నారు, అది అంటున్నారు. అది మటుకి జరిగే ఉంటుంది పాడు. ఎందుకంటే ఈ పెనగజిపూల్ దగ్గర ఒక గ్రామం ఉంది. ఆ ఊళ్ళో 700 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉందంట. నేను చెప్తుంటే అన్నా ఆ ఊరోళ్ళు 30 ఓట్ల మెజార్టీ తెలుగుదేశం వచ్చిందంట ఆ ఊళ్ళో. మరి అది ఎట్లా వచ్చింది? ఈ గ్రామం ఆ గ్రామం లెక్క వస్తుందిగా, ఆ లెక్కన మారిపోయింది ఈ ఓట్లు. వాళ్ళ జగన్ గారు ఓడిపోయి ఉంటారులే, కానీ జగన్ అయితే జనంతో ఓడిపోలేదు. జగన్లో జనం ఉంది క్రేజు, అది తగ్గదు. అది అంటే అభిమానం కాదు, అది ప్రాణం. అది జగన్ గారు అంటే ప్రాణం. దాన్ని డబ్బు పెట్టి కొనేవాడు లేడు, దాన్ని ఆస్తులు ఇచ్చినా కొనేవాడు లేడు. ఇప్పుడు సపోజ్ మేము చూడండి, మా తెలంగాణ 2 సార్లు అడిగిపోయినాం కార్లు వేసుకొని కిరాయాలు పెట్టుకొని, 4 సార్లు ఇడికి వచ్చినాం. అంటే మా డబ్బు పెట్టేగా తిరిగేది. మేము ఒక డబ్బు పెట్టి తిరగట్లేదుగా. మా ఖర్చులు పెట్టి మేము వర్ధం చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని రంగులు వేయించుకుంటున్నాం. జగన్ గారు పుట్టినరోజు వస్తే అక్కడ చేస్తున్నాం, ప్రతి గ్రామంలో చేస్తున్నాం. అక్కడ ఒక్కసారి ఆయన గారు అడుగు నేను తెలంగాణ పార్టీ పెడతా అంటే అక్కడ మొత్తం మారిపోద్ది, ఏముండదు.